आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि सयोगकास्ततिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमा प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు జూలై 28వ తేదీ నుండి ఆగస్టు 3వ తేదీ వరకు శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం అష్టమి ఆదివారం నుండి చతుర్దశి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. చంద్రుడు ఈ వారం అశ్వని నక్షత్రం నుంచి ప్రారంభమై మేషరాశిలో అశ్వని నక్షత్రం నుంచి ప్రారంభమై భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం వరకు ఈ వారంలో సంచారం చేస్తున్నాడు. అంటే వరుసగా మేష వృషభ మిథున కర్కాటకాలు. వృషభ రాశిలో శని చంద్ర కుజ ఒక త్రిగ్రహ యోగం అనేది ఈ వారంలో చాలా ప్రత్యేకతగా ఉంది. అలాగే చంద్రుడు ఈ వారం రవితో సమాగం చెందుతున్నాడు. దాదాపుగా అమావాస్య సమీపించబోతున్నది. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులు యోగాలు 28వ తేదీ ఆశ్లేష నక్షత్రం 4వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం జరుగుతున్నది. 30వ తేదీ పుష్యమి నక్షత్రం 4వ పాదంలోకి రవి ప్రవేశం జరుగుతున్నది. అదే రోజు రోహిణి నక్షత్రం 4వ పాదంలో గురువు యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. 31వ తేదీ రోహిణి నక్షత్రం 2వ పాదంలో కుజుని యొక్క ప్రవేశం కూడా జరగబోతున్నది. అదే రోజు మఘ నక్షత్రం 1వ పాదంలో శుక్రుడు సింహే శుక్ర మఘ 1వ పాదంలో సింహరాశిలోకి శుక్రుని యొక్క ప్రవేశం ఈ నెలాఖరు 31వ తేదీన జరుగుతున్నది. ఆగస్టు 2వ తేదీ ఆశ్లేష నక్షత్రం 1వ పాదంలో రవి అంటే ఆశ్లేష కార్తీ ప్రారంభమవుతున్నది. 3వ తేదీ మఖ నక్షత్రం 2వ పాదంలోకి శుక్రుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. ఇది ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులు. 29వ తేదీ కృత్తికా దీపం. కార్తీక దీపాలు ఎలా పెడతామో కృత్తికా దీపం అని చెప్పి ఆ రోజు ప్రత్యేకంగా కృత్తికా నక్షత్రం ఉంది కాబట్టి విశేషంగా ఈ ఆషాఢ మాసంలో కృత్తికా దీపాలని పెడతారు. ఇది కొన్ని ప్రాంతాల్లో విశేషమైన పండుగగా ఉంది. 30వ తేదీ భౌమ కృత్తిక విశేషం. ఈరోజు ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామిని లేదా కుమారస్వామిని గణపతిని ఎవరినైనా అర్చించవచ్చు. 31వ తేదీ కామికా ఏకాదశి. ఇది ఒక ప్రత్యేకమైన ఏకాదశిగా చెప్పబడుతున్నది. 2వ తేదీ మాస శివరాత్రి. అదే రోజు ఆశ్లేష కార్తీ ప్రవేశం. ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి మేషరాశిలో ఎవరు లేరు. వృషభ రాశిలో గురువు కుజుడు రోహిణి నక్షత్రంలో ఉన్నారు. కర్కాటక రాశిలో రవి శుక్రులు ఈ వారాంతంలో అంటే ఇంచుమించుగా ఈ జూలై ఆఖరి 31వ తేదీన శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సింహంలో బుధుడు, కన్యలో కేతువు, కుంభరాశిలో శని వక్రించున్నాడు. అలాగే మీనరాశిలో రాహు ఉన్నాడు. ఈ వారం ఫలితాలు మేషరాశి నుంచి చంద్ర సంచారం కర్కాటక రాశి వరకు జరుగుతుంది. మరి వృషభ రాశిలో గురువుతో సమాగం చెందుతాడు. అలాగే కుజుడితో సమాగం చెందుతాడు. కర్కాటక రాశిలో రవి శుక్రులతో సమాగం చెందే అవకాశాలు ఉన్నాయి, కానీ రవితోనే సమాగం చెందుతాడు. ఈ వారంలో ప్రత్యేకంగా 30-31వ తేదీ త్రిగ్రహ యోగము. ఒకే నక్షత్రంలో గురువు కుజుడు చంద్రుడు. ఇదొక ప్రత్యేకమైన యోగం. ప్రత్యేకమైన ఫలితాలుంటాయి. ఈ త్రిగ్రహ యోగంలో ఎవరైనా ఎప్పుడైనా ఏ లగ్నంలోనైనా జన్మించిన వారు విశేష ప్రజ్ఞావంతులవుతారు, ధనవంతులవుతారు అనేది కూడా తెలియజెప్పబడుతున్నది.
అలాగే ప్రతి రాశి వారికి కూడా ఏదో ఒక ప్రత్యేకత కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ త్రిగ్రహ యోగం మనకు 30-31వ తేదీ చాలా విశేషమైన యోగంగా భావించాలి అన్ని రాశుల వారికి. అలాగే వృషభ రాశి వారికి కూడా ఒక ప్రత్యేకతగా ఉంది. మరి అలాగే ఈ యొక్క యోగాలు రాజకీయంగా వ్యాపారికంగా కూడా విశేషంగానే మంచి ఫలితాలే ఇస్తాయని చెప్పవచ్చు. ఈ వార ఫలితాలు ముందుగా మేషరాశితో ప్రారంభం. అశ్వని భరణి కృతికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారంలో ఒక మంచి మార్పు రాబోతున్నది. ఇది ఒక రకంగా విద్యార్థులకు, యువకులకు, నూతన ఉద్యోగాలు, వివాహ ప్రయత్నాలు ఇలాంటి ప్రయత్నాలు చేసుకునే వారికి ఈ వారంలో జరుగుతున్నటువంటి మార్పులు మేషరాశి వారికి మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. మంచి అనుభవాలు కూడా రాబోతున్నాయి. సమీప భవిష్యత్తులో మీకు మంచి యోగాలు కనబడబోతున్నాయి. అయితే ఈ వారంలో మీకు 28, 29వ తేదీలు కూడా చాలా ఆనందంగా ఉన్నాయి. అయితే కొత్త వ్యాపారాలు, ప్రయాణాలు, ఆర్థికంగా పెట్టుబడుల విషయంలో కొద్దిగా వెనకంజ వేయాలి. కుటుంబ సౌఖ్యం, ఆహ్లాదకరమైన వాతావరణం, బంధుమిత్రులతో కలిసే విశేషాలు, తర్వాత మీ ఇచ్ఛారీతిగా చర్చలు ఇలాంటివన్నిటి కూడా చాలా అనుకూలంగా ఉంది. అలాగే కుటుంబ సౌఖ్యానికి కూడా అనుకూలంగా 28, 29 కనబడుతున్నది. 30, 31వ తేదీ ఒక ప్రత్యేకత ఉండబోతున్నది. మీ ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పులు రాబోతున్నాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా మంచి మార్పులు రాబోతున్నాయి. ఏదైనా ఒక విలువైన వస్తువును కొనాలన్న ఆలోచన కూడా మీకు కలగబోతున్నది. అలాగే గృహమందు వివాహ ప్రయత్నాల చర్చలు, అలాగే ఉద్యోగ ప్రయత్నాల చర్చలు, విదేశీయానాలకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతాయి. ఇది ఒకంత అనుకూలమైనటువంటి వాతావరణం. కొంత వాతావరణం వాదముల చేత ఉండినా, ఘర్షణల చేత ఉండినా ఫలితాలు మాత్రం మంచిగానే ఉంటాయి. 1, 2వ తేదీలు కూడా మీరు సంతోషకరమైన వాతావరణంలోనే ఉంటారు. అనుకున్న రీతిగా మీరు ప్రవర్తించగలుగుతారు. చిన్నపాటి ప్రయాణాలు ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితులుగా మెరుగుపడతాయి. ఆరోగ్య పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. 3వ తేదీ మాత్రం అమావాస్యతో సంబంధం కూడిగా ఉంది కాబట్టి మీ వ్యక్తిగత విషయాలను ఏవైనా గంభీరంగా ఆలోచించుకోవడానికి అనుకూలంగా ఉంది. ప్రయాణాలకు అనుకూలం కాదు. మీరు చేయవలసినటువంటి పనులు వాయిదా వేసుకోవడం కూడా కొంత అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం మీద మేషరాశి వారికి ఈ వారంలో మారుతున్న మార్పులు సమీప భవిష్యత్తుకు అనుకూలంగానే కనబడుతుంది. రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు, ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంది. సాధారణమైనటువంటి జీవన విధానాలు సాగించే వారికి కూడా అనుకూలంగా ఉంది. ఏదో ఒక కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి చాలా అవకాశాలు కనబడబోతున్నాయి. అశ్వని నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారాలలో చాలా మంచి మార్పులు రాబోతున్నాయి. అలాగే అనుకోకుండా ఎక్కడైనా కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా మీకు కనబడబోతున్నాయి. భరణి నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితుల విషయంలో అనుకూలంగా ఉంటుంది. కొత్త వారి సహకారం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని ధార్మికమైన ఆలోచనలు, ఆధ్యాత్మికమైన ఆలోచనలు, కుటుంబ వ్యవహారాలు కొంత గంభీరంగా ఉత్సాహమైనటువంటి వాతావరణంతో మీరు కాలం గడపగలుగుతారు. కృత్తికా నక్షత్ర జాతకులకు కొన్ని బాధ్యతల విషయంలో కొద్దిగా లోతుగా ఆలోచిస్తారు. కొంత ఆర్థిక పరమైనటువంటి సమస్యల పరిష్కారాలకు కొద్ది మార్గాలు వెతకవలసి ఉంటుంది. ఆకస్మికంగా మీకు సహాయ సహకారాలు లభించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మిత్రులు కానీ, బంధువుల మూలంగా కానీ మీకు కొంత సహకారం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మేషరాశి వారికి సంతృప్తికరంగానే ఈ వారం ఉండబోతున్నది. మీ యొక్క ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ వ్యవహారాలలో కూడా కొంత మంచి మార్పులే రాబోతున్నాయి. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి మేషరాశి ఫలితాలు. అయితే ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి పరిహారాల విషయంలో ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కానీ, గణపతి దర్శనం కానీ, శివాలయ దర్శనం కానీ లేదా పూజలు కానీ చేయించుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తిక త్రిపాదం, రోహిణి మృగశిరార్థం, వృషభం. వృషభ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కాస్త ప్రయాణ సన్నాహాల గురించి కానీ, ఆర్థిక పరిస్థితుల గురించి కానీ, కుటుంబ బాధ్యతల గురించి కానీ ఇలాంటి ఆలోచనతో సతమతమవుతుంటారు. శరీరంలో కూడా ఏదో ఒక రకంగా అనీజీగా ఉండే అవకాశాలు, అంటే కొద్దిగా బద్ధకంగా ఉండవచ్చు లేదా చేతగానితనం అని కూడా ఉండవచ్చు. ముఖ్యంగా స్త్రీలు
ఈ యొక్క వృషభ రాశికి సంబంధించిన స్త్రీలు చాలా విశేషంగా మానసికంగా శారీరకంగా అలసిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. 31వ తేదీ పరిస్థితులు చాలా విశేషంగా ఉంటాయి. అనుకోని విధంగా ఒక విచిత్రమైనటువంటి అనుభూతి కూడా కలుగుతుంది. మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. చిన్నపాటి వాదనలు ఉన్నా కూడా విశేషంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదో ఒక ప్రత్యేకత మీకు కనబడబోతున్నది. అది ఒక రకంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఒక మంచి అవకాశాలు, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి మంచి ఆలోచనలు, సంకల్పాలు, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడా ఏదైనా శుభవార్తలు ఇత్యాదులు అన్నీ కూడా ఉంటాయి. కానీ ఈ వృషభ రాశికి సంబంధించి 31వ తేదీలో కొంతమంది విషయంలో వైద్య సలహాలు కానీ వైద్య సదుపాయాల గురించి ఆలోచించే అవకాశాలు ఉండవచ్చు. ప్రయాణాలలో ఉన్నప్పుడు మీ యొక్క వస్తువులు జాగ్రత్త పరచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే అనుకోని కలహాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏది ఏమైనా 31వ తేదీ వృషభ రాశికి ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. 1, 2వ తేదీలలో కూడా మీకు సాధారణమైన జీవితానికి అనుకూలంగా ఉంది. 3వ తేదీ కొంత మిశ్రమ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే వృషభ రాశి వారికి ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పుల వల్ల సమీప భవిష్యత్తులో కొన్ని శుభకార్యాల గురించిన ఆలోచనలు, బంధువర్గ మిత్రవర్గ సమావేశాలు, విద్యా సంబంధమైన విషయాలు, విదేశీయానాలు, యాత్రలు, తర్వాత ఏదైనా ఎంటర్టైన్మెంట్ సంబంధించిన విషయాలలో కొంత ఉత్సాహం చూపించేటువంటి అవకాశాలు మీకు రాబోతున్నాయి. ముఖ్యంగా యువకులకు చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయి. వివాహ ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మిత్రుల చేత కొత్త అవకాశాలు కూడా మీకు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు సమీప భవిష్యత్తులో ఈ వారం తదుపరి మీకు కనిపించేటువంటి అవకాశాలు. ఇలాంటి అవకాశాలు వృషభ రాశికి ఒక మంచి మార్పనే చెప్పవచ్చు. అందులో కృత్తికా నక్షత్ర జాతకులకు కొంతవరకు సోదరుల గురించి కానీ, ప్రయాణాల గురించి కానీ, ఆర్థికపరమైన విషయాల గురించి కానీ కొన్ని బాధ్యతలు ఉంటాయి. తర్వాత రుణ సంబంధమైన సమస్యలు పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరాలతో పాటు మీకు అనుకూలమైనటువంటి విధానాలలో మీకు చాలా అనుకూలంగా మిత్రులచే కానీ బంధువులచే కానీ కూడా మీకు మంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం కూడా మంచిగా లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా కూడా మీకు ఆకస్మికంగా ఎవరి సహాయ సహకారాలు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు చాలా చక్కటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు, ఆనందంతో పాటు కుటుంబ వ్యవహారాలలో బాధ్యతాయుతమైన విషయము, ఏదో ఒక తెలియని బాధ, ఒక హెవీ రెస్పాన్స్ సంబంధించిన విషయాలు కూడా మీరు ఆలోచించవలసి ఉంటుంది. ఒకవేళ మీరు ప్రయాణంలో ఉన్నట్టయితే జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మృగశిర నక్షత్ర జాతకులకు కొంతవరకు బద్ధకంగా మీకు పనులు నెరవేరుస్తాయి. కొద్ది ఆలస్యంగా పనులు నెరవేర్చే అవకాశాలు ఉన్నాయి. కానీ కుటుంబ విషయంలో, సోదరుల విషయంలో కానీ మీకు మంచి అవకాశాలు కలగజేసేటువంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సోదర సహకారాలు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద వృషభ రాశి వారికి సమీప భవిష్యత్తులో శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద వృషభ రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ కేతుగ్రహ స్తోత్రము, కేతుగ్రహానికి సంబంధించినటువంటి శాంతులు పరిహారాలు చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని కానీ గణపతిని కానీ ప్రత్యేకంగా అర్చన చేసుకోండి. దేవాలయం దర్శించుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశిరార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోన్మిథునం. మిథున రాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం, సందర్భం, మంచి అవకాశాలు, మీ ఇష్టమైన బంధువులు కానీ, ఇష్టమైన మిత్రులతో కలుసుకోవడం కానీ, వాళ్ళ ఇండ్లకి వెళ్ళడం కానీ, లేదా ఏదైనా ప్రత్యేకమైన ఆహారాలు, అల్ప బిందువులు ఇలాంటివి చేయడం కానీతో పాటు ఒక ఆహ్లాదకరమైన వాతావరణమే ఉంటుంది. కొద్దిగా అనీజీగా ఉన్నప్పటికీ కూడా ఉంటుంది. ప్రయాణాల్లో మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోండి. చాలా విశేషమైన అనుభవాలు ఈ వారంలో మీరు 28, 29తో ప్రారంభమవుతుంది. ఆకస్మికంగా మీకు ఒక ప్రయాణ సూచనలు కూడా మీకు కనబడుతున్నాయి. మరి 30, 31వ తేదీ ప్రయాణంలోనే ఉంటారు, లేదా ఒక ప్రత్యేకమైన సమావేశంలో ఉంటారు. ఒక సందర్భం ఎలాంటిదంటే చాలా ఒక రెస్పాన్స్తో కూడినటువంటిది కావచ్చు, ఒక ముఖ్యమైన విషయ సమాలోచన కావచ్చు. ఇది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఉండేటువంటి సమావేశాలు కూడా ఉండవచ్చు. ఒక ప్రత్యేకతగా ఉంది. అయితే 30, 31వ తేదీలలో మీరు దూర ప్రయాణాలు,
విమాన ప్రయాణాలు ఇత్యాదులు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. కొంతవరకు మీరు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం కూడా అనుకూలంగానే ఉంటుంది. ఆ తర్వాత తదుపరి 1, 2వ తేదీలు మీకు శుభసూచకంగా కనబడుతుంది. అన్ని విషయాలు మీరు సమీక్షించుకుంటారు. కుటుంబ విషయాలు కూడా ప్రాధాన్యత ఇస్తారు. మరి కుటుంబ సభ్యులతో కూడా మంచి సహకారం లభిస్తుంది. సౌఖ్యకరమైన జీవితాన్ని అనుభవిస్తారు. ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు కొన్ని చేసేటువంటి అవకాశాలు కూడా మీకు కనబడుతున్నాయి. అలాగే 3వ తేదీ ఇది సాధారణమైనటువంటి విషయాలు అనుకోవాలి. ఆర్థికపరమైన విషయాలు, కుటుంబ బాధ్యతలు, చాలా మీరు గంభీరమైన వాతావరణంలో అంటే మీకు మీరుగా ఒక లోతైన ఆలోచనలు చేస్తూ మీలోనే మీరు కాలం గడుపుతున్నట్టుగా ఉంటుంది 3వ తేదీ. అయితే విశేషించి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద మీ కాన్సంట్రేషన్ ఉంటుంది. అయితే ఈ వారంలో జరుగుతున్న మార్పుల వల్ల మీకు సమీప భవిష్యత్తు విషయంలో మీరు అయినంత వరకు ఉద్యోగాలలో ఉన్నటువంటి వారు మీ పోటీదారులతో, మీ కాంపిటేటివ్స్తో మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు కొత్త వ్యవహారాలు కానీ కొత్త పెట్టుబడులు కానీ పెట్టడానికి అంత అనుకూలం కాదు. న్యాయపరమైన సమస్యలు, తగాదాలు ఇట్లాంటి విషయాలలో మీరు తలదూర్చుకోవాల్సినటువంటి అవసరాలు కొంతమంది కలిగే అవకాశాలు ఉన్నాయి. ఏదున్నా తోడబుట్టిన వాళ్లతో విరోధాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రయాణాల్లో తను జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది సమీప భవిష్యత్తుకు సంబంధించిన విషయం. మరి మృగశిర నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో ఏదో ఒక తెలియని అశాంతి, లోతైన ఆలోచన, ప్రతి పనిలో ఆలస్యం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాస్త పనులు నెమ్మదిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు ఒక ఉత్సాహకరమైన వాతావరణం, బంధుమిత్రుల సమాగం ఇట్లాంటివన్నీ కూడా మీకు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకరు మీ ఇంటికి రావడం కానీ మీరు ఒకరింటికి వెళ్ళడం కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో కొద్దిగా అనుకూలతలు ఉన్నాయి. పరిస్థితులు ఏదో మీకు అవకాశాలు చేజిక్కినట్టుగా ఉంటాయి. భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని కొన్ని నిర్ణయాలు కూడా మీరు బాగానే చేస్తారు. అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక తెలియని అశాంతి, బాధ శారీరకంగా, మానసికంగా మిమ్మల్ని కొంతవరకు మీ వ్యక్తిగత విషయాలలో కానీ, మీ వ్యవహారాల్లో కానీ, కుటుంబ వ్యవహారాల్లో కానీ, ఆర్థికపరమైన వ్యవహారాల్లో కానీ కనిపించే అవకాశాలు ఉన్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయంలో, కుటుంబ విషయంలో అంటే కొద్దిపాటి కుటుంబ సభ్యులతో చిన్నపాటి వాద వివాదాలు చెలరేగే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా మీరు విపరీతంగా అతిగా వాదించడం అనేది మానుకోండి. అయినప్పటికీ మీరు ఏదో ఒక శుభకరమైనటువంటి, ఒక అందరికి అనుకూలమైనటువంటి, ఒక ఉత్సాహకరమైనటువంటి నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశాలు కూడా మీకు కలుగబోతున్నాయి. అయితే మొత్తం మీద ఇది మీకు మీ యొక్క అత్యంత సన్నిహితులకు, ఆత్మీయులకు, బంధువులకు, సన్నిహితులకు, మీ కింద పనిచేసే వారికి, మీ మీద ఉన్నటువంటి వాళ్ళనందరిని దృష్టిలో పెట్టుకొని ఆలోచించే విధానం ఎక్కువగా మిథున రాశికి జరగబోతున్నది. మరి మిథున రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రవి చంద్రులకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆ రెండు గ్రహాలకు సంబంధించిన విషయాలలో కొద్దిగా పరిహారాలు చేసుకోండి. అనుకూలతలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇది వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఇష్టసిద్ధి, సదారోగ్యం, అనుకున్న పనులు మాత్రం జరుగుతాయి. అత్యంత అనుకూలంగా ఉంటారు. ఒక విశేషమైనటువంటి పనిలో నిమగ్నమయ్యేటువంటి అవకాశాలు మీకు ఇంచుమించుగా కర్కాటక రాశి వారికి 28, 29, 30, 31వ తేదీ వరకు చాలా ప్రత్యేకతతో కూడినటువంటిది అయ్యింది. ఇది లౌకికపరమైన జీవితం, ఆధ్యాత్మికపరమైన జీవితం, వృత్తి మీ సంబంధించిన విషయాలు, ఇది అన్ని విధాల సామాజికంగా అన్ని రకాలుగా కర్కాటక రాశి వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. మాస్ అండ్ క్లాస్, రాజకీయ నాయకులైతే మాస్ అండ్ క్లాస్ అందరితో మీరు సమీక్షించుకోవటం, సమావేశాలు జరుపుకోవడం కూడా జరుగుతుంది. అలాగే ప్రతి విషయాన్ని కూలంకుషంగా ఆలోచిస్తారు. ఇది వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ప్రత్యేకత ఉంది. సాధారణమైన ఉద్యోగాలు కావచ్చు, ఉన్నత ఉద్యోగాలు కావచ్చు, ఏ రకంగా చేసుకున్నప్పటికీ కూడా కర్కాటక రాశి వారికి ఈ వారంలో కొన్ని మార్పుల వల్ల కొన్ని ప్రత్యేక ఫలితాలు మీరు ముందు అనుభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా చక్కటి నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. దేహారోగ్యాలు కూడా అనుకూలంగానే ఉంటాయి.
1-2వ తేదీలలో ఆకస్మిక ప్రయాణాలు, ఏదైనా సంఘటనలు కొద్దిగా మనస్సును కదిలించే రకంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఆర్థికపరమైన విషయాలు కూడా కొద్దిగా ఇబ్బందులు కలుగచేయవచ్చు. ఏది ఏమైనా ఒక చిన్నపాటి ఎమర్జెన్సీకి సంబంధించిన సమస్యను మీరు పరిష్కరించుకోవలసినటువంటి అవసరం, అది మీ వ్యక్తిగతంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా, కుటుంబపరంగా, వృత్తిపరంగా ఏ రకంగానైనా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఈ వారాంతం అమావాస్యతో కూడినదై ఉంది కాబట్టి కొంతవరకు ఈ అమావాస్య మీకు క్షేమాన్నే కలగజేస్తున్నది కర్కాటక రాశి వారికి అని చెప్పడం జరుగుతున్నది. పునర్వసు నక్షత్ర జాతకులు ఈ వారంలో కుటుంబ సమేతంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, ఒకడుగా కానీ కొన్ని ప్రయాణాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. లేదా కుటుంబ సభ్యులతో చిన్నపాటి వాద వివాదాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని పనుల యందు ఆలస్యంగా ఉంటుంది. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యల గురించిన ఆలోచనలతో పాటు కుటుంబ పరంగా కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు, అది ఇంచుమించుగా ఆస్తిపాస్తులు కావచ్చు, ఆర్థిక వ్యవహారాలు కావచ్చు, బంధువర్గాల నిర్ణయాలు కావచ్చు, వివాహ ఉద్యోగ ప్రయత్నాల గురించి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక శుభం మాత్రం జరిగే అవకాశాలు ఉన్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు కలుగజేసిన సకాలంలో మీకు ఇతరుల సహకారం పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబ వ్యవహారాలలో, ప్రత్యేకంగా ఆర్థిక పరమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో చిన్నపాటి తగాదాలు లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఫలితాలు మాత్రం మీకు అనుకూలంగా ఉంటాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. కుటుంబ సమేతంగా కూడా కొంత ఖర్చు అధికంగా కనబడుతుంది. ఏదైనా ఆకస్మికంగా మీ చేత కొంత డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అనుకోకుండా కొన్ని కొత్త నిర్ణయాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఇట్లాంటివన్నీ కూడా కనబడుతున్నాయి. ఏది ఏమైనా ఈ వారం కర్కాటక రాశికి అనుకూలమైనటువంటి ఫలితాలు బాగా ఉన్నాయి. ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ వ్యవహారాలు కూడా కొంత సంతోషాన్ని కలిగజేస్తాయి. కొత్త ఆలోచనలకు, కొత్త పనులకు మీకు మంచి ప్రవేశం కలిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మరి కర్కాటక రాశి వారు ఈ వారంలో ప్రత్యేకంగా చేసుకోవాల్సినటువంటి పరిహార విషయంలో శని స్తోత్రం ఒకటి చేసుకోండి, చాలా అనుకూలంగా ఉంటుంది. దాని మూలకంగా మీకు మున్ముందు మంచి ఫలితాలు లభిస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొంత అలసత్వముతో, అంటే కొద్ది మందగమనం, మీరు చేసే పనిలో ఆలస్యం, కొద్ది సోమరితనం, కొద్దిగా ఉదారం, ఇలాంటి, అంటే ఈ పదాలను ఏంటి వాడుతున్నానంటే ఉద్యోగంలో చేసేవాళ్ళు కాస్త ఉద్యోగానికి వెళ్ళాలా వద్దా, సెలవులు పెట్టాలా, అలా సెలవు తీసుకోవాలని, అది ఉద్యోగస్తులు కావచ్చు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంటి బాధ్యతల విషయంలో కావచ్చు, కొద్దిగా ఆలస్యంతో పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదో ఒకటి తన అభిప్రాయాలకు, ఇతరుల అభిప్రాయాలకు ఏదో భిన్నంగా ఉంది, వాళ్ళు మా మాట వినడం లేదన్నో, ఇట్లా కొద్దిగా అట్లా కనపడేటువంటి అవకాశాలతో ఇది ఉన్నప్పటికీ కూడా సింహరాశికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రోజుగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరంగా, ఇది రాజకీయ రంగాలు, ఉద్యోగ రంగాలు, వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం 30-31లో కలుగుతున్నది. ప్రత్యేకమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇది చాలా విశేషమైంది అని చెప్పవచ్చు. అలాగే 1-2వ తేదీలు కూడా సింహరాశికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం. మరి చిరకాల మిత్రులు, స్నేహితులు, అంటే చిరకాలమైనటువంటి బంధువులు, మిత్రులు, వీళ్ళు కలుసుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. మీ ఇష్టమైన భోజనాలు చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో మీరు ఉండబోతున్నారు. అయితే దీంట్లో ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మీరు ఎవరితో కలిసినా, ఏది చేసినా, ఏ విషయం మీద కూడా మీరు లోతుగా ఎక్కువగా చర్చించడం కానీ ఇట్లాంటివి చేయకండి. వాదించడం ఇట్లాంటివి చేయకండి. కొంత ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త తీసుకోండి. విందులు, వినోదాల విషయంలో కూడా కొద్దిగా నిబంధనలు, అంటే కొంతమంది చెప్పడం ఏంటంటే అండి, ఈ యొక్క అతిగా ఏదో ఒక విషయంతో కొద్ది మార్పులు, చేర్పులతో ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు, మానసికంగా, శారీరకంగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది. 3వ తేదీలో ఒక చిన్న మార్పు,
అనుకోని ప్రయాణం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే సింహరాశికి ఈ వారంతో వచ్చినటువంటి మార్పులు ఈ వారంలో కానీ మున్ముందు కానీ ఎక్కువగా మీరు కొంత కుటుంబ విషయంలో, సంసార విషయంలో, పిల్లల విషయంలో, భార్యాభర్తల విషయంలో వీళ్ళందరూ కూడా కొంతవరకు ఉత్సాహంగా కాలం గడిపేటువంటి అవకాశాలు కొన్ని కనబడుతున్నాయి. కొత్త మిత్రుల పరిచయాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి పరస్పరంగా మిత్రుల సహకారాలు పరస్పరంగా ఒకరింటికి ఒకరు వెళ్ళడం, విందులు, ఇట్లా వినోదాలు ఇట్లా కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదేమున్నా వృత్తిపరమైన విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఆలస్య వివాహాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ప్రయత్నం చేసుకున్నట్టయితే తప్పకుండా వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. తర్వాత చిన్నపాటి సమస్యలతో, తగువులతో కాస్త విభేదించినటువంటి భార్యాభర్తలు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత బంధువర్గాలలో కూడా కొంత అనుకూలతలు ఏర్పడే అవకాశాలు అన్నీ కొంత మొత్తం మీద అండి మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా కొంత చక్కగా అనుకూలతలు ఏర్పడేటువంటి అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. మఖా నక్షత్ర జాతకులకు కొంత అనుకోని విధంగా ఖర్చులు ఉండవచ్చు. ఆధ్యాత్మికపరమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సమస్యలను మీరు పరిష్కరించుకోవాల్సినటువంటి మీవి కానీ మీకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన విషయాలు కూడా ఉంటుంది. ఒక అనుకోని ప్రయాణము కుటుంబ సమేతంగా కానీ మీరుగా కానీ చేయవచ్చు. కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు ప్రారంభించడానికి అనుకూలతలు కూడా మీకు లభిస్తున్నాయి. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకు మీరు వైద్యపరంగా కానీ, ప్రయాణాల పరంగా కానీ, బంధుమిత్రుల పరంగా కానీ కొద్దిగా ఖర్చులు అధికంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెడతారు కూడా. మీకు సమయానికి అవి ఆర్థిక పరిస్థితులు కూడా మీకు అనుకూలతలు కలిగజేస్తాయి. అలాగే కుటుంబ వ్యవహారాలలో మీరు కొంత దైవభక్తి, ఆధ్యాత్మికంగా ఉండేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా మీకు కనబడుతున్నాయి. ఇతరులకు సేవ చేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఇది ఒక రకంగా మరి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళు, పరీక్షలు లేదా ఇంటర్వ్యూలకు వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా ఒక అనుకూలత ఉన్నదని చెప్పవచ్చు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు కొన్ని సమస్యల పరిష్కారానికి మీరు సాగదీస్తారు. కొన్ని వాదనలు కూడా జరుగుతాయి. కొంత రుణ సంబంధమైన సమస్యలు, మీకు రావలసిన డబ్బు కానీ లేదా మీరు ఇవ్వవలసినటువంటి డబ్బు కానీ దానికి సంబంధించిన విషయంలో కొంత అశాంతిగా కనబడుతున్నది. ఆ తదుపరి మీకు ఆకస్మికంగా కావచ్చు, మీ ప్రయత్నపూర్వకంగా కావచ్చు, ఏ విధంగానైనా మీకు ఇతరుల సహకారాలు కూడా లభించి కొంత ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశాలు కూడా ఈ వారంలోనే కలగబోతున్నాయి. కాబట్టి సింహరాశి వారికి అయినంత వరకు ఉత్సాహపూరితమైన వాతావరణమే ఈ వారంలో మీరు చూడబోతున్నారు. అయినప్పటికీ మీరు చేయవలసినటువంటి ప్రధానమైన గ్రహ పరిహారం రాహు సంబంధించినటువంటి రాహు గ్రహానికి ప్రత్యేకంగా పరిహారం చేసుకోండి, స్తోత్రం చేసుకోండి. అలాగే మీ ఇష్ట దైవాన్ని కూడా ప్రార్థన చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త చిత్రార్థం కన్యారాశి వారికి ఈ వారంలో మారుతున్నటువంటి మార్పుల వల్ల ఆరోగ్య పరిస్థితులను చక్కబెట్టుకోవాల్సినటువంటి, శ్రద్ధ వహించవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రత్యేకంగా కంటికి సంబంధించిన జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొందరి విషయంలో ఏవైనా శస్త్రచికిత్సలు కూడా జరగవచ్చు. అలాంటి పరిస్థితులు మీకు మున్ముందు ఈ వారంలో జరుగుతున్నాయని కాదు, ఈ వారంలో జరుగుతున్న మార్పుల వల్ల మున్ముందు వీటి మీద దృష్టి పడబోతున్నది. మరి ఈ వారంలో మాత్రం మీరు ప్రారంభంలో చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే ఎలాంటి ప్రయాణాలైనా వాయిదా వేసుకోండి. దూర ప్రయాణాలను వాయిదా వేసుకోండి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. విందులు, వినోదాలకు దూరంగా ఉండండి. కొంతవరకు మానసికంగా స్థిరమైన ఆలోచనలు అంటే లోతుగా ఆలోచన చేసి నిర్ణయించుకోలేని స్థితులు ఎక్కువగా ఉంటాయి. ఆడవాళ్ళు మరింత జాగ్రత్తగా శారీరక ధర్మాల గురించినటువంటి బాధలు అలాంటివి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 30-31వ తేదీ విధిగా నిర్వహించవలసినటువంటి బాధ్యతలు ఆల్రెడీ మీకు ఈ విధంగా ఉండాలి, చేయాలన్నటువంటి పనులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఒక ప్రత్యేకత కూడా మీకు కనబడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది ఏవైనా దేవాలయ సందర్శనలు కానీ, ఉన్నత అధికారుల సందర్శన కానీ, గురువుల సందర్శన కానీ చేయగలుగుతారు.
స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాల మీద లోతుగా ఆలోచించేటువంటి అవకాశాలు కూడా మీకు ఎక్కువగానే ఉన్నాయి. ఇది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి బాధ్యతాయుతమైన పనులు ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఒక మలుపు తిప్పే నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకమైన బాధ్యతాయుతమైనటువంటి పనులు చేపట్టవలసినటువంటి అవసరాలన్నీ కూడా ప్రత్యేకంగా 30-31వ తేదీలో కనబడుతున్నది. యువకులకు అలాగే ఉన్నతంగా ఉన్నటువంటి కొత్తగా ఉద్యోగాల్లో చేరేటువంటి వాళ్ళు ఏదో ఒక ప్రత్యేకత మాత్రం కనబడుతున్నదండి. అలాగే 1-2వ తేదీలు కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణమే. మీరు సంకల్పించుకున్న పనులు చాలా విశేషంగా ఉంటాయి. 3వ తేదీ కూడా అనుకూలమే, కానీ ఇది మీ వరకు సంతోషకరమైనటువంటి ఆలోచనలు, సంతోషకరమైనటువంటి వాతావరణమే, కానీ కొత్తగా పనులు ప్రారంభించడానికి మాత్రం అంత అనుకూలమైనది కాదు. కాబట్టి ఈ వారం కన్యారాశికి ప్రారంభంలో కన్నా కన్యాంతంలో వారాంతంలో మీకు మంచి ఫలితాలు అందబోతున్నాయి. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు రావలసిన డబ్బు సకాలంలో మీకు అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రయత్నపూర్వకంగా మీరు ఓపికతో వాటిని మీరు తీసుకోవచ్చు అలాంటి ఫలితాలు. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు ఉండండి. మీకున్నటువంటి రుణ సమస్యమైన బాధలు, మీరివ్వవలసినటువంటి బాకీలు కూడా తీరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో మీకు అనుకోకుండా ఆకస్మిక ధనలాభం కూడా మీకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. హస్త నక్షత్ర జాతకులకు ఒకంత అనుకూలమైనటువంటి ఫలితాలు, లాభాలు ఏవో ఒకటి మీకు మున్ముందు అందబోతున్నాయి. అదేవిధంగా కుటుంబ వ్యవహారాలలో జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ కొద్ది నిష్ఠురాలు, కొద్దిపాటి సమస్యలు ఎదుర్కొన్న వాటిని అధిగమించగలుగుతారు. చిత్తా నక్షత్ర జాతకులకు మంచి ఫలితాలు, కొద్ది ఆలస్యంగానైనా మంచి ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయి. శారీరక శ్రమను మీరు ఓర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే కుటుంబ వ్యవహారాలు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు, ప్రత్యేకమైన పనులు చేపట్టడానికి కావలసినటువంటి ఖర్చులు, వాటికి ఏదో ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి నిర్వహణ చేయవలసినటువంటి పనుల యందు మీరు ఆసక్తి బాగా చూపిస్తారు. ఒక సంతోషకరమైన నిర్ణయం మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. మరి కన్యారాశి వారు ఈ వారంలో మీరు ప్రత్యేకించి ఒక శుక్రవారం నాడు అమ్మవారి దేవతా గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఆమెకు చుట్టూ ఏదైనా అర్చన చేయించండి, ప్రదక్షిణలు చేయండి, బాగా ఉంటుంది. లేదా ఇంట్లో లలిత అష్టోత్తర పారాయణం చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యారాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ఒక మంచి మార్పు కలగబోతున్నది ఈ వారంలో. ఈ మార్పు మీకు సమీప భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇవ్వబోతున్నది. మీ కార్యాచరణ, మీ ఆలోచనలు, మీ సామాజిక జీవితం, మీ కుటుంబ జీవితం, ఇతరత్రా అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. మరి రాజకీయ రంగాలు, ఉద్యోగ రంగాలు, ఈ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా మంచి ఫలితాలే ముందు రాబోతున్నాయి. ఈ వారం ప్రారంభం కూడా మీకు కొంత కష్టం, శారీరకంగా మానసికంగా కొంత కష్టమైనా కూడా మీకు 28, 29లో మంచి సౌఖ్యకరమైన జీవితం, ఆహ్లాదకరమైన జీవితం, పరస్పర అవగాహనతో కూడినటువంటి కుటుంబ జీవితం, ఇలాంటివన్నీ మీకు లభిస్తాయి. సాంఘిక గౌరవం కూడా మీకు లభిస్తుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలు కూడా అనుకూలంగానే ఉంటాయి. అయితే 30-31వ తేదీలో మాత్రం కొద్ది ఫలితాలు భిన్నంగా ఉన్నాయి. అంటే మంచి ఫలితాలే కానీ కొద్దిగా భిన్నంగా, అంటే ఎక్కువ ఎదురు చూడడం, తాపత్రయపడడం, ఏం జరుగుతుందో అన్నంత ఉత్కంఠతతో కూడినటువంటి ఫలితాలు ఉండవచ్చు. కొందరి విషయంలో చాలా హార్డ్ ఎఫర్ట్స్తో సాధించవలసినటువంటి ఫలితాలు ఉండవచ్చు. లేదా ఏదైనా ఒకటి అనుకోకుండా వినవలసినటువంటి శుభమో అశుభమో వార్తలో ఏదో ఒకటి కొద్దిగా మానసికంగా కొంత ఘర్షణాయుతంగా ఉంటుందండి. అయితే ఇదంతా కూడా తాత్కాలికమే. మళ్ళీ తర్వాత అధిగమించేటువంటి పరిస్థితులు కూడా మీకు ప్రత్యేకంగా కనబడుతున్నాయి. 1-2వ తేదీలలో కూడా సాధారణమైనటువంటి ఉంది. మరి 3వ తేదీ ఈ వారాంతం అమావాస్య ముందు కొంతవరకు మీకు ఉపశమనంగా, శాంతిగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ వారం తులారాశికి సాధారణమైనటువంటి ఫలితాలలో కొంత ప్రత్యేకంగా ఉన్నాయి. కానీ సమీప భవిష్యత్తుకు సంబంధించిన ఫలితాలు మాత్రం చాలా చక్కగా మీరు పొందబోతున్నారు. ఇలాంటి విషయాల్లో
చిత్తా నక్షత్ర జాతకులకు వృత్తిపరమైన విషయంలో మీరు ఊహించినట్టుగా జరగకపోవచ్చు, కొద్ది ఆలస్యంగా మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంతవరకు ఆర్థికంగా మీకు శుభ సూచకాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా కూడా శుభ సూచకాలు కనబడుతున్నాయి. ఇంటి యందు ఏదో కొన్ని వేడుకలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. బంధుమిత్ర దర్శనాలు కూడా కనబడుతున్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు ఈ వారం కుటుంబ పరంగా కానీ వృత్తిపరంగా కానీ దేంట్లో కానీ కొంత విశేషంగా ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత ఉత్సాహాన్ని ఇస్తారు. ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖ నక్షత్ర జాతకులకు అధికారులతో కానీ మీ కింద పనిచేసే వారితో కానీ చిన్నపాటి వాద వివాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే మీ యొక్క వ్యక్తిగత విషయంలో మాత్రం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు ముందు పొందబోతున్నారు. ఏది ఏమైనా తులారాశి వారు ఈ వారంలో ముందుగానే చంద్ర గురు కుజుల యొక్క ప్రభావం మనకు ఉంది కాబట్టి ఆ 3 గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ పారాయణాలు కానీ ఇలా చేసుకోండి. మంచి ఏదైనా ఒక ఆలయంలో సమీపంలో ఉన్నటువంటి మీ ఆలయంలో రుద్రాభిషేకం చేయించండి ఈ వారంలో. దానివల్ల తులారాశి వారికి మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖపాదం అనురాధ జ్యేష్ఠాంతం వృశ్చికం. స్వస్థాన ప్రాప్తిం ఆరోగ్యం మర్తలాభమిషోమిదం. సామాన్యంగా వృశ్చిక రాశి వాళ్ళు 28, 29 మీరు చాలా విశ్రాంతిగా సాధారణంగా జన్మస్థలంలోనే ఉండేటువంటి అవకాశాలు, అంటే స్వస్థానంలోనే ఉండి అనేకమైన విషయాలన్నీ కూడా మీరు సమీక్షించుకునేటువంటి పరిస్థితులు, బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో కూడా ఉల్లాసంగా ఉండేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మీకు 28, 29 కనబడుతున్నాయి. 30, 31వ తేదీ కూడా మీకు ప్రత్యేకంగా కుటుంబ సౌఖ్యం, శారీరక మానసిక ఆనందాలు ఇవన్నీ కూడా కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు, పరస్పర అవగాహనలు, మీ వ్యవహారాల్లో విజయం, సామాజికమైన జీవితంలో కుటుంబ జీవితంలో కూడా మంచి ప్రత్యేకమైన ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్న 1, 2వ తేదీలలో ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. శరీరంలో కొద్దిగా స్వల్ప మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైన సమస్యలు కూడా ఉండవచ్చు. కొద్దిగా మానసికంగా అశాంతిగా ఉండేటువంటి పరిస్థితులు 1, 2వ తేదీలో కనబడుతున్నది. ఆ తదుపరి 3వ తేదీ సాధారణంగా కనబడుతున్నది. ఈ వారంలో జరుగుతున్నటువంటి మార్పుల మూలకంగా మీరు ఏదో ఒక విషయాన్ని గురించి బాగా ఆలోచించేటువంటి పరిస్థితులు, కుటుంబ సౌఖ్యానికి కొంత దూరం, మరి దూర ప్రయాణాలు, దూరదేశ ప్రయాణాలు ఇలాంటివి ఏమైనా పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ముందుగా విశాఖ నక్షత్ర జాతకులు స్వల్ప విషయాలకు మీరు కలత చెందుతారు. అయిన దానికి కాని దానికి వాద వివాదాలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి వృత్తిపరంగా కొద్దిగా మీకు శుభవార్త వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనురాధ నక్షత్ర జాతకులు కుటుంబ వ్యవహారాలలో కొంత సంతృప్తికరంగా ఉంటుంది. ప్రయాణాలు కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరమైనటువంటి విషయంలో, సామాజిక జీవిత విషయంలో, వృత్తిపరమైనటువంటి విషయంలో అధికారులతో కొంత విభేదించేటువంటి అవకాశాలు ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణాలు సూచిస్తున్నాయి. అలాగే మీ వృత్తిపరమైన విషయంలో కూడా ఒక మంచి ఫలితం, ఒక మంచి శుభవార్త వినేటువంటి అవకాశాలు కూడా మీకు కనబడుతున్నాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రవి స్తోత్రం, చంద్ర స్తోత్రం, శుక్ర స్తోత్రం, ఈ 3 గ్రహాలకు ప్రత్యేకంగా పారాయణాలు కానీ పరిహారాలు కానీ చేసుకోండి. మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారంలో జరుగుతున్న కొన్ని మార్పుల మూలకంగా మంచి మార్పులు రాబోతున్నాయి. సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి. కొత్త పనులు ప్రారంభం కాబోతున్నాయి. అలాగే కొత్త వ్యక్తుల పరిచయాలు, అధికారుల పరిచయాలను కూడా మీకు ఒక మంచి మార్పు కలగబోతున్నదని చెప్పవచ్చు. 28, 29వ తేదీ సాధారణమైన పనులకు అనుకూలంగా ఉంది. మానసికంగా, శారీరకంగా కొంత నిరుత్సాహంగా ఉంటారు. శరీరం కొంత బద్దగిస్తున్నట్టుగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా మీకు కొంత రొటీన్గా చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఆ విధంగా మీరు సాధారణ జీవితానికి ఒకవేళ ప్రయాణాలు ఉన్నట్టయితే మీరు మానుకోవడం మంచిది. ఎలాంటి కమిట్మెంట్స్ కానీ ఇలాంటివి చేయకుండా, నిర్ణయాలు చేయకుండా ఉండండి. అగ్రిమెంట్స్ కానీ ఇట్లాంటివి అంత అనుకూలం కాదు 28, 29. ఆ తదుపరి 30, 31వ తేదీలో ఒక ప్రత్యేకమైన సమావేశం, ఒక ఆదరణ చాలా గొప్పగా జరుగుతుంది. అది చాలా చెప్పుకోదగ్గది. మొత్తం మీద 30, 31వ తేదీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రత్యేక సమావేశాలు, వ్యాపార రంగాలు
ఇతరతర రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొన్ని ప్రత్యేకమైన సమావేశాలు, ఉన్నతాధికారులకు సంబంధించిన వాళ్ళు కూడా ఒక ప్రత్యేకమైన సమావేశాలు, కొన్ని శుభవార్తలు, శుభ పరిణామాలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నట్టుగా ఇక్కడ గ్రహస్థితి తెలియజేయబడుతున్నది. 1, 2వ తేదీ చాలా ఉత్సాహంగా ఉంటారు, కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా ఉంటారు. మరి పరస్పర అవగాహనతో భార్యాభర్తలు, పిల్లలతో కూడా చక్కటి సంతోషాన్ని అనుభవించేటువంటి అవకాశాలు 1, 2వ తేదీలో కూడా కనబడుతుంది. ఆకస్మికంగా ప్రయాణాలు కొనసాగవచ్చు, లేదా ఆకస్మిక కొన్ని నిర్ణయాల వల్ల, శరీరంలో స్వల్ప మార్పుల వల్ల, కొన్ని అవాంతరాల మూలకంగా మీరు 3వ తేదీ కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏదేమైనా సాహసంతో చేసే పనులకు అంత అనుకూలం కాదని చెప్పాలి. ఈ వారంలో మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తుల సందర్శన జరిగి ఒక మంచి ఫలితాలు, అనుభవజ్ఞుల యొక్క ఫలితాలను మీరు లెక్కలోకి తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మూలా నక్షత్ర జాతకులకు కొంత మంచి మార్పుని సూచించవచ్చు. ఆకస్మికంగా మీకు కలుగుతున్న మార్పుల వల్ల కొంత వేద కలిగినా, అంటే కొంత బాధ కలిగినా, వేద కలిగినా మీకు మంచి ఫలితాలే ఉంటాయి. ఆకస్మికంగా దూర ప్రయాణాలు కానీ ఏమైనా సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఈ వారంలో మీరు తలపెట్టిన కార్యక్రమాల్లో ఆకస్మికంగా ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇతరుల సహకారం కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో కొద్దిగా అశాంతిగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే మీ వృత్తి ఉద్యోగాలు మాత్రం మంచి మార్పులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో మీ చేతికి కొంత డబ్బు వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ధనురాశికి సంబంధించినంత వరకు ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ చంద్ర, శుక్ర, రవి ఈ 3 గ్రహాలకు ప్రత్యేకంగా పూజలు చేసుకోండి. మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన ధనురాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారంలో జరుగుతున్న మార్పుల మూలకంగా కొంత విశేషమైన ఫలితాలే ఉన్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మీ ఉద్యోగాలలో, మీ యొక్క కుటుంబ వాతావరణంలో ఒక మంచి మార్పు రాబోతున్నది అని మీరు గ్రహించాలి. అలాగే 28, 29 విషయంలో మీరు తలపెట్టిన కార్యక్రమంలో మార్పులు చేర్పులు ఉండవచ్చు. ప్రయాణాల మూలకం కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. అకాల భోజనాలు ఉండవచ్చు. ఇతరులతో కొద్దిపాటి విభేదాలు ఉండవచ్చు. ఏదున్నా సాధారణమైన జీవితంగా మార్చుకోవాలి. 30-31లో కొంతవరకు ఇది ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, ఉన్నతాధికారంలో ఉన్నటువంటి వాళ్లకు ఒక ప్రత్యేకమైన రోజుగా చెప్పాలి. ఇది కూడా ఒక ప్రత్యేకమైన సమావేశం, ఒక కీలకమైన మార్పు కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే 1, 2వ తేదీలు కూడా మీకు చాలా అనుకూలమైన వాతావరణమే కనబడుతున్నది. 3వ తేదీ కూడా అనుకూలమైన వాతావరణమే కనబడుతుంది. ఈ వారంలో మకర రాశి వారు కొన్ని కీలకమైనటువంటి విషయాలలో లోతుగా ఆలోచించి నిర్ణయించుకునేటువంటి పరిస్థితులు, న్యాయపరమైన విషయాలు, అలాగే మీ భూ సంబంధం, ఆస్తి సంబంధ విషయాలు, పిల్లల వ్యవహారాలు, వాళ్ళ వివాహాలకు సంబంధించిన విషయాలు అన్నిట్లో కొన్ని మార్పులు మాత్రం ఈ వారంలో కలుగుతున్న దాని మూలకంగా మీరు చూడబోతున్నారు. కొంత ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచనలతో, ఆశ్చర్యకరమైనటువంటి నిర్ణయాలతో కూడా మీరు చాలా మంచి ఫలితాలు మున్ముందు పొందబోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో కూడా కొంత సాధారణంగా మీకు సంతోషకరమైన వాతావరణమే మీకు కలుగబోతున్నది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు డబ్బు విషయంలో కొంత జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. రావలసిన డబ్బు కొంత సకాలంగా మీ చేతికి అందవచ్చు, లేదా మీ నుంచి కొంత ప్రత్యేకమైనటువంటి సహకారాలు కూడా ఇతరులు పొందవచ్చు. శ్రవణ నక్షత్ర జాతకులకు ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుంటారు. చాలా సంతోషకరమైన వాతావరణమే కలుగుతున్నది. కొన్ని విషయాలలో కొంత శారీరకంగా, మానసికంగా కొంత అశాంతిగా ఉన్నా వాటిని అధిగమించి మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ధనిష్ఠ నక్షత్ర జాతకులు ప్రత్యేకంగా పిల్లల విషయంలో జాగ్రత్త, కుటుంబ వ్యవహారాల విషయంలో జాగ్రత్త, ఆర్థికపరమైన విషయంలో కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అలాగే ఆకస్మికంగా మీ చేతికి కొంత డబ్బు కూడా అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ ఆరోగ్య పరిస్థితులలో కూడా కొద్ది మంచి మార్పులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మకర రాశి వారు ఈ వారంలో కొన్ని మంచి ఫలితాలు పొందబోతున్నారు. అయితే మీరు కొంత గ్రహ శాంతులు చేయించుకోవడానికి రాహుగ్రహం యొక్క శాంతి చేయించుకోండి. రాహుగ్రహ స్తోత్రం చేయండి. మంచి ఫలితాలు మీరు మరింత మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్ర త్రయ కుంభం.
కుంభరాశి వారికి ఈ వారంలో 28, 29 ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు బాగానే ఉంటాయి. చిన్నపాటి సమావేశాలు కూడా జరుగుతాయి. బంధుమిత్రులతో ఉత్సాహంగా కూడా ఉంటారు. ఉల్లాసంగా కూడా ఉండేటువంటి అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రయాణాలు మాత్రం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి, లేదా అయినంత వరకు ప్రయాణాలు మానుకోవడం కూడా మంచిదే. ఆ తదుపరి 30, 31వ తేదీల్లో ప్రత్యేకంగా మీకు ఒక యోగం కనబడబోతున్నది. మీకు ఈ త్రిగ్రహ యోగంలో ఒక ప్రత్యేకత, ఈ కుంభరాశిలో ఎవరైనా ఈ వారంలో జన్మించితే, ఈ లగ్నంలో కుంభ లగ్నంలో జన్మించినట్టయితే ఈ వారంలో అంటే సరిగ్గా 30, 31వ తేదీన కుంభలగ్నంలో జన్మించినటువంటి జాతకులు ఎవరైనా సరే గొప్ప యోగవంతులయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా యోగాలు బాగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా యోగాలు బాగున్నాయి. కుటుంబ పరంగా ఒక ప్రత్యేకమైన సమావేశం, ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకొని మున్ముందు కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. 1, 2వ తేదీలు సాధారణంగా కనబడుతున్నాయి. అలాగే 3వ తేదీ కూడా సాధారణమైన జీవితానికే ప్రాధాన్యత ఎక్కువగా కనబడుతున్నది. ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పుల వల్ల మీరు మిత్రులతో జాగ్రత్తగా వహించండి, కుటుంబ సభ్యులతో జాగ్రత్త వహించండి, ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త వహించండి, ప్రయాణాల్లో కూడా జాగ్రత్త వహించండి. ఎవరితో కూడా అతి సాన్నిధ్యం ఉండడానికి అంత అనుకూలం కాదు. అడపాదడపా కుటుంబ సభ్యుల్లో కూడా చిన్నపాటి విషయాలకు భార్యాభర్తల మధ్య కూడా చిన్న విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఏది ఏమైనా ఈ వారంలో కుంభరాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ శుక్రుని యొక్క పూజ ప్రత్యేకంగా చేసుకోండి. అందులో ధనిష్ఠా నక్షత్ర జాతకులకు మీ వ్యవహారాలలో కొద్ది ఆలస్యంగా పనులు సాధించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు ఉత్సాహపూరితమైన నిర్ణయాలు కూడా కొన్ని చేస్తారు ముందు సమీప భవిష్యత్తుకు సంబంధించి. శతభిష నక్షత్ర జాతకులకు కుటుంబ పరంగా ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు, ప్రత్యేక సమావేశాలు ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. అలాగే కొన్ని విషయాలలో మీకు ఆలస్యంగానైనా మంచి ఫలితాలు శతభిష నక్షత్ర జాతకులు పొందబోతున్నారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు కుటుంబ వ్యవహారంలో స్వల్ప విషయాలకు రణగణ ధ్వని చిన్నపాటి యుద్ధంలా జరగవచ్చు. అయినప్పటికీ కూడా అది సమసిపోతుంది. తర్వాత మీరు మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో మీరు అయినంత వరకు కుటుంబ సమావేశాలు, బంధుమిత్రుల సమావేశాల్లో ఎక్కువగా పాల్గొని ఒక శుభకరమైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ వారంలో కుంభరాశి వారు చేసుకోవాల్సిన ప్రధాన పూజ శుక్రగ్రహానికి శుక్ర ప్రీత్యర్థం పరిహారం చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారు ఈ వారం ప్రారంభం చాలా ఉత్సాహంగానే ఉంటుంది. అయినప్పటికీ మీరు చాలా లోతైన ఆలోచనలు, ఆర్థికపరమైన ఆలోచనలు, వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, వృత్తిపరమైన వ్యవహారాలు, ముఖ్యంగా ట్రాన్సాక్షన్స్, కమ్యూనికేషన్స్ ఇట్లాంటివి చాలా గంభీరంగా రిజర్వ్గా మీరు ఆలోచిస్తారు. ప్రయాణాల్లో మాత్రం ఒకవేళ ఉన్నట్టయితే జాగ్రత్త వహించండి. 30, 31వ తేదీల్లో చాలా ప్రత్యేకతగా ఉంది. సమీప బంధువుల కలయిక కానీ, ప్రత్యేకమైన సమావేశాలు కానీ, కుటుంబ సమావేశాలు కానీ, మరి వృత్తిపరమైనటువంటి ఉద్యోగుల సమావేశాలు కానీ, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కొన్ని ప్రత్యేకమైన మీటింగ్స్ కానీ, వ్యవహారాల్లో ఉన్నటువంటి వారికి కూడా కొన్ని ప్రత్యేకమైన మీటింగ్స్ కానీ పెట్టుకోవాల్సినటువంటి అవసరాలు, వాటికి సంబంధించిన విషయాలు ఉంటాయి. ఇందులో సోదర సంబంధం, తోబుట్టువుల సంబంధం, మీ కింద పనిచేసే వాళ్ళ సంబంధం చాలా కీలకమైన విషయాలని కూడా చర్చలకు సంబంధించిన విషయాలై ఉంటాయి. అలాగే వీటికి సంబంధించిన అనుబంధాలతో సరిపడిన పనులు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 1, 2వ తేదీలలో ప్రయాణాలు సూచనలు కనబడుతున్నాయి, లేదా మీరు తలపెట్టిన కార్యక్రమంలో కొన్ని మార్పులు చేర్పులు కనబడుతున్నాయి. 3వ తేదీ సాధారణంగానే ఉంది. ఈ వారంలో మారుతున్నటువంటి మార్పులు మీరు అయినంత వరకు ఒక నెలపాటు సాధారణమైన జీవితాన్ని అభిలషిస్తూ ప్రత్యేకంగా మీరు చేస్తున్న పని మీద ధ్యాస పెడుతూ ఉండడం మంచిది. ఇది ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రత్యర్థుల యొక్క పోటీ ఎక్కువ అవుతుందండి. వాళ్ళ వేదన ఎక్కువ అవుతుంది. రుణ సంబంధమైన సమస్యలు ఉండేటువంటి వాళ్ళు, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పోటీదారులతో రుణ సంబంధమైన సమస్యలతో కూడా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో కూడా వేళాకోళానికి కూడా పిల్లలతో కూడా కానీ, భార్యతో కానీ, భర్తతో కానీ ఇట్లా వీళ్ళు ఉత్సాహంగా మాట్లాడుకోవడం అంత ఉత్సాహంగా కనబడదు. అలాగే అనుకోని శత్రుత్వాలు కూడా కలిగేటువంటి అవకాశాలు, ఇవన్నీ కూడా సూచనలు అండి. ఇవి దృష్టిలో పెట్టుకొని
ఈ యొక్క వారం వచ్చే వారం అంటే ఇవన్నీ మీరు సాధారణంగా ఉండడానికే అది చేయాలి. కొత్త కమిట్మెంట్లు ఆర్థిక పరంగా చేయకూడదు. క్రయ విక్రయాలు, అమ్మకాలు కొనుగోళ్లకు కూడా అంత శుభం కాదు. సాధారణమైన శుభకార్యాలకు వాటికి అన్నిటికి కూడా కొంతకాలం మీకు నెక్స్ట్ వీక్ కొంత అనుకూలంగా ఉంటుంది. ఆ తదుపరి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి కలతలు, అనుకోని ప్రయాణాలు, ఖర్చులు పెరిగే అవకాశాలతో పాటు ఒక శుభసూచకమైనటువంటి నిర్ణయం కూడా చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయాలు చాలా అనుకూలతగా ఉన్నాయి. ఇతరుల సహకారాలు మీకు బాగానే లభిస్తాయి. అయితే ఈ వారంలో కుటుంబ సభ్యులతో కొద్దిపాటి విభేదాలు, చర్చలు, వాద వివాదాలు, కుటుంబ సౌఖ్యానికి కొంత దూరంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు కూడా ఈ వారంలో ప్రయాణ సూచనలు బాగా కనబడుతున్నాయి. అలాగే కుటుంబ వ్యవహారాలలో కూడా కొంతవరకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఇతరుల సహకారాలు మీకు లభించేటువంటి అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. కొన్ని కొత్త పనులలో పాల్గొనగానే కొత్త నిర్ణయాలు చేయడం కూడా జరగవచ్చు. ఏది ఏమైనా రేవతి నక్షత్రానికి అనుకూలమైన వాతావరణం ఈ వారంలో కనబడుతున్నది. ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి పూజలు అయినంత వరకు శుక్రుని యొక్క పూజ ప్రత్యేకంగా చేసుకోండి. అలాగే రవి స్తోత్రము, చంద్ర స్తోత్రం కూడా చేసుకోండి. అనుకూలతలు ఫలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు, మేషరాశి నుంచి మీనరాశి వరకు సంక్షిప్తంగా ఈ వార ఫలాలు మారుతున్న గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని, యోగాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క యోగం, ఈ వార ఫలితాలను త్రిగ్రహ యోగంగా భావించి చెప్పడం జరిగింది. దీనిపై మీ కామెంట్స్, మీ లైక్స్ చేయండి. అట్లాగే మా సబ్స్క్రిప్షన్ కూడా పెంచండి. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.